హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను కొత్తగా మొక్కలు తెచ్చుకున్నానండి. ఇంకా అవి నాటుకోవటం అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పటి నుంచో చెప్తున్నాను మొక్కలు పెట్టుకోవాలి అని. అలానే ఇంకా ఇప్పటికి కుదిరిందండి. కొన్ని 2 మొక్కలు తెచ్చుకున్నాను అంతే. అయితే నా లాస్ట్ వీడియోలో కూడా నా వాయిస్ బాగలేదండి. బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, నాకు బాగా జలుబు వచ్చేసింది అనమాట. అందుకని వాయిస్ అంతగా బాగలేదండి. ఈ వీడియోలో కూడా కొంచెం అట్లానే ఉంటుంది, ఏమనుకోవద్దు. అయితే ఇక్కడైతే అమ్మ ముగ్గు వేస్తుందండి, డిజైన్ వేస్తానంది. ఇంకా అదే నేను కొంచెం షూట్ చేశాను అనమాట. డిజైన్స్ అవి బాగానే వేస్తుంది. మామూలు ముగ్గులు అంటే, చుక్కల ముగ్గులు అంటే, మెలికల ముగ్గులు అంటే కొంచెం కష్టమే అండి. డిజైన్స్ ఏవేవో గీస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఆ రోజు వేస్తుంది ముగ్గు అనమాట. వేస్తుంది కదా అని చెప్పి కొంచెం షూట్ చేసి మీకు కూడా షేర్ చేశానండి. అయితే ఇంకా మొక్కలు తెచ్చుకోవాలనుకుంటున్నా కదా. అయితే మనీ ప్లాంట్ మొక్క ఒకటి తెచ్చుకున్నానండి. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను మనీ ప్లాంట్ మొక్క తెచ్చుకోవాలని, కానీ ఇప్పటికి కుదిరిందనమాట. అయితే ఇంకా పాత ఇంటి దగ్గర అయితే ఇంకెక్కడో అక్కడ అమ్మ మొక్క అడిగి తీసుకొచ్చేది, కానీ ఇక్కడ మనకి ఎవరు తెలియదు కదండి. ఇంకా అట్లానే మొక్క కొనుక్కొచ్చుకున్నాం అనమాట. మందారం మొక్క ఒకటి, మనీ ప్లాంట్ మొక్క ఒకటి తెచ్చుకున్నాము. ఇంకా 2 నాటుకున్నామండి. అంటే ఇంకా మనకి వర్షాకాలం వస్తుంది కదా, ఇంకా వర్షాలు పడుతుంటే కాస్త మొక్కలు నాటుకుంటాయి కదా, అందుకని ఎర్లీగానే తెచ్చుకున్నాం అనమాట. అదాక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఈ టైంలో అయితే మంచిగా మొలుస్తాయి అని చెప్పి తీసుకొచ్చాము. అయితే ఇంకా మనం న్యూస్ వస్తుంది కదండి. నిన్న ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసి కూర్చున్నాం అనమాట. లంచ్ చేసి అట్లనే ఇంకా వ్లాగ్స్ వస్తుంటాయి కదా, చూస్తూ ఉన్నామండి. సడన్గా వచ్చిందనమాట న్యూస్ అయితే. అంటే ఫ్లైట్ ఇదైపోయింది కదా అహ్మదాబాద్లో. సడన్గా అప్పుడే ఇంకా లంచ్ చేసుకొని చూస్తున్నాం టీవీ అనమాట. ఇంకా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి వచ్చిందండి. ఎంతమంది ఫ్లైట్ ఇదైపోయి, అంటే టేక్అవుట్ అయిన కొంచెం సేపు, ఒక్క నిమిషంలోనే టేక్ ఆఫ్ అయిన ఒక్క నిమిషంలోనే అది ఇదైపోయిందండి. వెంటనే చూశారు కదా, వెంటనే అప్పుడే అయింది, అప్పుడే న్యూస్ వచ్చేసిందండి. 250 మెంబర్స్ ఉన్నారంట ఫ్లైట్, చాలా పెద్ద ఫ్లైటు. పాపం అందరు చనిపోయారండి. అసలు ఎంత బాధ అనిపిస్తుందో. ఈరోజు కూడా న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఒక ఫ్యామిలీ మొత్తము ఎంతమంది అసలు వాళ్ళు లండన్లో ఉన్నవాళ్ళు ఒక 53 మెంబర్సు, పోర్చుగల్ వాళ్ళు 7 మెంబర్సు, ఇట్లా అన్ని కొన్ని కంట్రీస్, ఎక్కువ ఇండియన్స్ 147 మెంబర్స్ ఏమో, 153 ఏమో చూశానండి. అంతమంది అసలు ముందు ఫస్ట్ న్యూస్ వినగానే అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. అసలు 10 మినిట్స్ వరకు అసలు ఎట్లనో అయిపోయిందండి అసలు. ఎందుకంటే అంతమంది 250 మెంబర్స్ అందరూ ఫ్లైట్లో స్టాఫ్ కానీ, పైలట్స్ వాళ్ళు కానీ, ప్రయాణికులు కానీ. ఎంత పెద్ద ఫ్లైట్ అండి, 250 మెంబర్స్ అంటే. ఫ్లైట్ అంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే అయిపోయింది. అది కాకుండా మళ్ళీ అక్కడ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా, డాక్టర్స్ అది అయిపోయిందంట అంటున్నారు. న్యూస్లో వస్తుంది కదా, వింటున్నాం కదండి. వాళ్ళు కూడా చనిపోయారండి. వాళ్ళు కూడా పాపం లంచ్ చేస్తున్నారంట. లంచ్ టైంలో మేము కూడా అదే లంచ్ చేసుకొని అప్పుడే తినేసి కూర్చున్నాం అనమాట. లంచ్ చేసుకున్నాము, జస్ట్ న్యూస్ వస్తూనే ఉంది. ఏందా అని పెట్టి చూసేసరికి ఇట్లా ఫ్లైట్లో ఇదైపోయారు. ఎంతమంది అండి పాపం. ఆ రోజు వాళ్ళు అందరూ అసలు ఇంకా ఒక్క నిమిషం ముందు కూడా అనుకొని ఉండరు కదండి. 1:30 వరకు వాళ్ళు పాపం ఫ్లైట్లో ఉన్నంతసేపు కూడా అనుకొని ఉండరు వాళ్ళు. హ్యాపీగా మనం వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళు అసలు ఎంత సడన్గా అందరు చనిపోయారు పాపం. అన్నీ అసలు మొత్తం కాలి బూడిదైపోయి ఉందండి. అసలు చూస్తుంటేనే మనకు అసలు ఎట్లనో అనిపిస్తుంది అసలు. ఇంక నేను కాసేపు చూశానండి, కానీ నేను ఇట్లాంటివి చూడాలంటే కొంచెం ధైర్యం కూడా ఉండాలండి. అసలు చూడలేకపోయాము. కొంచెంసేపటి కాపీ మళ్ళీ తర్వాత ఏంటి ఆ న్యూస్ అని మళ్ళీ కొంచెం సేపు పెట్టుకున్నామండి, తెలుసుకున్నాం కొంచెం. అయితే ఇంకా అసలు వాళ్ళు చూడలేకపోయాం. ఇంకా అసలు అంత ఇదిగా ఉందండి, ఎంతమంది మెంబర్స్ అంటే. కానీ చాలా ఘోరం అండి అసలు అట్లాగా. కానీ అది మనిషికి ఎప్పుడు ఏమైద్దో, ఏ క్షణాన్ని ఏమైద్దో కానీ మనకు తెలియదండి. మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇట్లా ఉండాలి, ముందు లైఫ్ అంతా బాగుండాలి, ఓల్డ్ అయినాక మనం బాగుండాలి, రేపు బాగుండాలి, ఎల్లుండి బాగుండాలి అనుకుంటాం. కానీ ఇంకో గంట తర్వాత మనం ఉండమో కూడా మనకే తెలియదు. అలాంటి పరిస్థితి చూడండి. దానిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకున్నారా అసలు పాపం మేము చనిపోతాము ఇంకా సేపట్లో అని?
లేదండి అసలు ఎప్పుడు ఎలా ఎవరు ఎట్లా ఏమవుతుందో తెలియదు అసలు. మన అంటే ఆశ లేకపోతే మనిషి బతకలేడండి. ఎందుకంటే రేపు ఎల్లుండో చనిపోతాం అని అనుకోడికి ఆశ ఏముంటుంది చెప్పు, ఏం చేయలేడు, ఎక్కడికక్కడే ఉంటాడు. అట్లా అని ఆశతోనే మనం రేపు ఇంకా ఎల్లుండి దాచిపెట్టుకోవాలి, బాగుండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది అని ఆరాట పడతాం. కానీ మనం ఎప్పుడు ఎలా ఉంటుందో మనం అసలు చెప్పలేమండి. అసలు చూడండి, కాసేపట్లోనే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయో. ఇప్పుడు ఫ్లైట్లో ఉన్న వాళ్ళంటే సరే ఫ్లైట్ ఎక్కారు వాళ్ళు, ఫ్లైట్ ఇలా అయింది అనుకోవచ్చు. పాపం కాలేజీలో ఉన్న వాళ్ళు ఏమైందండి, కాలేజీలో ఉన్న వాళ్ళు అనుకున్నారా పాపం ఇంకాసేపట్లో ఇట్లా జరుగుద్దని వాళ్ళకి ఎవరికైనా తెలుసా? పాపం ఎవ్వరికి తెలియదండి. వాళ్ళు కూడా ఎంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు అసలు ఎంతమంది ఎంత బాధ ఉంటుందో కదా. పాపం వాళ్ళందరూ ఎంత బాధలో ఉంటారో. అసలు ఘోరం అండి, అట్లా జరగకూడదు అసలు. కానీ జరిగింది, కానీ అసలు జరగకూడదండి. అసలు ఎంత బాధ ఉందో. ఇంకా నిన్నల్లా ఇంకా నాకు అసలు ఏదైనా ఇట్లాంటి న్యూస్ ఉంటే డల్ అయిపోతానండి. ఎందుకని ఇట్లా మనకి డల్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఏం చేద్దాంలే, ఏందబ్బా అని అనిపిస్తుంది. అసలు ఇంకా ఆ రోజల్లా ఎట్లనో ఉంటుంది, ఇంకా మైండ్ అంతా ఎట్లనో ఉంటుంది. అసలు ఇప్పటికీ ఎట్లనో ఉందండి. అందుకని నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా వరకు అందరూ న్యూస్ అందరికి తెలిసిపోయి ఉంటుంది. టీవీ అంతా ఇంకా నెట్లో కానీ యూట్యూబ్లో కానీ అన్నిట్లో వార్తలు న్యూస్ టీవీ 9లో అన్నిట్లో వస్తూనే ఉన్నాయి కదండి. అయితే ఇక చూసాం, కానీ జరగకూడదు, కానీ ఇట్లా జరిగిందండి అంతే. అయితే ఇక్కడైతే మొక్కలు తెచ్చుకున్నానండి. నేను ముందు రోజే ఇంకా అదైతే సండే రోజు అండి కొంచెం క్లిప్ పెట్టాను. తర్వాత నెక్స్ట్ డే నేను అయితే దేవుడికి పూలు అవన్నీ మనం తీస్తాం కదా మార్నింగ్ ఫోటోల మీదది, ఇంకా అవన్నీ అట్లా పెట్టుకొని అవి మట్టిలో ఇట్లా పెట్టుకున్నానండి. ఎరువులాగా వస్తుందని చెప్తున్నారు కదా, మనం కూరగాయలు కట్ చేసినవి కానీ ఇట్లా ఇవన్నీ ఎరువులాగా వేసుకోవచ్చని ఇట్లనే చూస్తున్నానండి వీడియోలు. అలా అని చెప్పి ఇంకా అవి కూడా ఇట్లా మట్టిలో పెట్టానండి. మొక్కలు తెచ్చుకుంటే మట్టి వేసుకోవచ్చు అని చెప్పి అట్లా మట్టిలో కలిపి పెట్టాను. దేవుడు తీసేసిన పూలు, కొంచెం కూరగాయలు కోసినవి, ఉల్లి పొట్టు కానీ ఇట్లా ఇవన్నీ పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే నేను అమ్మ వెళ్ళామన్నమాట మొక్కలు కొనుక్కోవడానికి. కానీ అమ్మ తీసుకొస్తా అందాను, కానీ ఇంకా వద్దులేమో ఇక్కడ కొనుక్కుందాం, ఎక్కడ తీసుకొస్తావులే అని చెప్పాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక్క మొక్క ఎంత చెప్పారు తెలుసండి, 90 రూపీస్ చెప్పారు. మళ్ళీ అదేమో కుండి అది 50 రూపీస్ చెప్పారండి. నేను ఆల్రెడీ డీమార్ట్లో 40 రూపీస్కి 2 తెచ్చుకున్నాను, అందుకని కుండీ ఏం తీసుకోలేదు. లాస్ట్ టైం ఇంట్లో కొత్తగా వచ్చినప్పుడు మాత్రం 2 కుండీలు వీళ్ళ దగ్గరే తెచ్చుకొని అలోవెరా మొక్కలు నేను అక్కడ నుంచి పాతింటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. మొక్కలు నా దగ్గర ఉన్నాయి, అలోవెరా మొక్కలు. 2 కుండీలలో కింద ప్లేట్ తెచ్చుకున్నాను అనమాట. వేసుకొని నేను ఇంటి ముందు ఇప్పుడు ముగ్గేస్తూ చూపిస్తాను కదా, వీళ్ళ దగ్గర తెచ్చినాయి అనమాట. అప్పుడు పెట్టుకున్నాను అలోవెరా మొక్కలు 2. అయితే ఇంకా అప్పటి నుంచి నేను మొక్కలు తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు డిలే అయిపోతూనే ఉంది. ఇదిగో వెళ్దామని. ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం కూడా వచ్చింది కదా, ఇప్పుడైతే కంపల్సరీ పెట్టాలనుకున్నానండి. అందుకోసం వెళ్ళాను. మొక్క అయితే 90 రూపాయలు చెప్పాడు ఒక్క మొక్క. అట్లానే 2 ఆ కుండీ డీమార్ట్లో కుండీలు ఉన్నాయి కానీ కింద ప్లేట్స్ లేవండి, అందుకని ప్లేట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా 2 మొక్కలు ప్లేట్స్ కలిపి 200 దాకా అయినాయి. ఇంకా అవి తీసుకొని వచ్చానమాట. నేను మొక్కలు కొనుక్కోవటం ఫస్ట్ టైం అండి ఇదే. ఇంకా అమ్మ తెస్తూ ఉంటుంది అక్కడిక్కడ అడిగి, మొక్కలు ఎవరైనా చెట్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర చిన్న మొక్కలు అడిగి తెస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీలు పడలేదనమాట, అందుకని 2 మొక్కలు తెచ్చుకున్నాను. ఇదిగోండి మనీ ప్లాంట్. నెక్స్ట్ ఇది ముద్ద మందారం అని తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే తులసి చెట్టు ఉందండి. ఇదైతే పూజ చేయను, మామూలుగా ఒక తులసి చెట్టు పక్కకు పెట్టుకున్నాను. ఇంకా పూజ చేసేది అయితే ఇంక ఇక్కడ పక్కకు ఉంటుంది. ఇక్కడ కలర్ కూడా చూపించాను కదండి, వైష్ణవి వేసిందని. ఇంకా దానిలోనే వేప చెట్టు కూడా ఇంకా మొలిసింది. అదైతే నేను తీయలేదండి, వేప చెట్టు ఉంటే మంచిదే కదా, ఎందుకులే తీయటం అని చెప్పి ఇంక అట్లనే ఉంచాను. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే అది మొక్కలు అక్కడ తీసుకొచ్చాం కదా, నెక్స్ట్ డే ఇవన్నీ ఇంకా అమ్మ నాడుతుందండి. మొక్కలు ఎక్కువ అమ్మాయి నాడుతుంది, నేను తక్కువ. అయితే ఇంకా తనకు వచ్చి ఇంతకుముందు మొక్కలు కూడా పాత ఇంటి దగ్గర కుండీలన్నీ తనే వేసింది. చాలా మొక్కలు తెచ్చి వేస్తుందండి, చాలా ఇంట్రెస్ట్. మొక్కలైతే ఏదో ఒక మొక్క పెంచుతూనే, పూల మొక్కలని ఆ మొక్కలని వేస్తూ ఉంటుంది. ఇంకా అట్లానే ఇవి నేను కలిపి పెట్టాను కదా, మట్టిలో అవన్నీ కలిపాను కదా, ఇంకా ఆ మట్టి వేసి పెట్టమ్మా అంటే ఇంకా ఆ మట్టి వేస్తుంది. అడుగును కొంచెం వేసి ఈ మొక్కలు తెచ్చాం కదా, అది కవర్ ఉందండి, ఆ కవర్ కట్ చేసి మధ్యలో దాన్ని పెట్టేసేసి దాని చుట్టూ ఈ మట్టి వేయమని చెప్పాను అనమాట. ఇంకా అట్లనే వేస్తుంది. అయితే ఇంతకుముందు మొక్కల మీద ఉల్లిపాయ పొట్టు అవి ఇవి వేసేవాళ్ళం అండి. ఇట్లా చాయ్ పత్తి ఉంటే అది వేయమనేవాళ్ళు మొక్కలకి బలమని. అట్లనే బియ్యం కడిగిన నీళ్ళు పోసేవాళ్ళం. అట్లనే ఇంక ఇప్పుడు కూడా
ఇవన్నీ వేసి కలిపి పెట్టాను కదండి. ఇంకా ఈ మట్టి దానిలో వేస్తే మంచిగా ఉంటుందని చెప్పి అట్లా వేస్తున్నాం అనమాట. అయితే చాలా రోజులు అయిందండి, ఇంకా 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర మేము వచ్చి కూడా. 1 ఇయర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తెచ్చుకున్నానండి మొక్కలు. అయితే ఇంకా వెనక స్టాండ్కి కూడా పెట్టించుకున్నాను, ఇట్లా పైన ఒక స్టాండ్లా కింద ఒక స్టాండ్లా పెట్టించుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అని ఆశతోనే. కానీ ఇప్పటివరకు ఒక్క మొక్క కూడా పెట్టలేకపోయాను. అయితే అక్కడైతే మనీ ప్లాంట్ చాలా గుబురుగా బాగా పెరిగిందండి. పాతింటి దగ్గర అయితే మనీ ప్లాంట్ ఇంకా వదిలే బుద్ధి కాలేదు, కానీ ఇంకా తప్పక ఇంకా వదిలేసి వచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ ఇంతవరకు నేను మనీ ప్లాంట్ పెట్టలేకపోయాను. ఇంకా మళ్ళీ మనీ ప్లాంట్ మొక్క తెచ్చుకున్నాను అనమాట. అయితే ఎంతైనా ఇంటికి మొక్కలుంటే అందంగా అనిపిస్తుంది. మన ఇంట్లో కానీ బయట కానీ మనం మొక్కలు పెట్టుకుంటే ఇంకా చూడటానికి కానీ మనకి చాలా బాగుంటుంది. మనకి మొక్కలు కూడా మనకి మంచిదండి. మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది కదా. అలానే మనకు పువ్వులు కానీ అసలు ముందు మొక్కలు అవి పూలు చూస్తుంటేనే మనకి చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఎక్కడ లేని స్ట్రెస్ అంతా మనకి పోయినట్టు అనిపిస్తుంది. కాసేపు అయినా సరే టీ తాగుతూ అయినా సరే మొక్కల దగ్గర కాసేపు కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అదొక ఆనందం అనిపిస్తుంటుంది అనమాట. అందుకని మొక్కలు ఉంటే ఆ అందమే వేరనిపిస్తుంది. ఇంక ఇలా అయితే ఇంకా అందరూ మా అపార్ట్మెంట్లో అందరూ చాలా వరకు తెచ్చి పెట్టుకున్నారు మొక్కలు అవన్నీ. కానీ ఇక నాకే లేట్ అయిపోయిందండి. ఇంకా మెల్లమెల్లగా తెచ్చుకుంటాను. అప్పుడు రెండు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకేసారి తెచ్చినా చేయలేం కదండి. అట్లా అని ఇంకా 2 మొక్కలు తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మట్టి అయితే సాయి తీసుకొచ్చాడండి. ఇంకా అప్పుడు మట్టి ఉంది, ఇంకా అదే వేసాను అనమాట. మళ్ళీ కొంచెం మట్టి తెప్పించుకొని సాయి చేత ఇంకా డిమార్ట్లో అయితే కుండీలు దొరుకుతున్నాయి కదా, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేసుకుంటానండి. అట్లా 2 మొక్కలు వేసుకోవచ్చు అనుకున్నాను. ఒకేసారి తెస్తే ఇంకా మళ్ళీ అవన్నీ పక్కన పడేయటం వచ్చినట్టు అవుతుంది, కావు తొందరగా అని చెప్పి అలానే తెచ్చుకున్నానండి. 2 మొక్కలు అప్పుడప్పుడు వేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను. చూడాలండి ఈసారి బయట తెచ్చాను, ఎట్లా మొలుస్తాయి ఏందా, ఎంతవరకు బాగా ఇదైతే అనేది మాత్రం చూడాలి. ఫస్ట్ టైం నేను మొక్కలు కొంటాం, అందుకనే కొంచెం ఇదిగా ఉంది. ఎట్లా వస్తాయో వాళ్ళ దగ్గర అయితే బాగానే ఉంటాయి, కానీ మన దగ్గరికి వస్తే తలకి కొంతమంది అంటున్నారు సరిగ్గా వస్తాయో రావు అని. చూడాలండి ఎట్లా వస్తాయో. ఇప్పటివరకు అయితే అక్కడిక్కడ అడిగి తీసుకొచ్చి మొక్కలు పెట్టామన్నమాట. చెట్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాము. ఫస్ట్ టైము ఇట్లా పెడుతున్నాం కదా, ఎట్లా వస్తాయో చూడాలి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. అయితే ఇంకా వంట అయితే ఏం షేర్ చేయలేదండి, కొంచెమే షేర్ చేశాను. ఈ మధ్య ఎక్కువ తీయటం లేదండి, షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను. షార్ట్ వీడియోస్ కూడా ఇంకా నేను 2-3 డేస్ నుంచి పెట్టట్లేదు. నాకు హెల్త్ బాగాలేదు కదా, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, బాగా ఇదైపోయిందండి, చాలా నీరసంగా అనిపిస్తుంది. అందుకని కొంచెం నేను వీడియోస్ కూడా పెడతలేదనమాట. కొంచెం తగ్గినాక మళ్ళీ కంటిన్యూ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. అయితే ఇంకా లాంగ్ వీడియోస్ అప్పుడు కొంచెం తీసినవి ఉన్నాయన్నమాట. ఇంక అవైతే పెడుతున్నానండి. వీడియో అయితే ఏదో ఒకటి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏదో ఒకటి పెడుతుంటానండి. ఆపను, ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను. కొంచెం లేట్ అయినా కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటానండి. నా వాయిస్ అయితే బాగలేదండి, కొంచెం ఏమనుకోవద్దు. కొంచెం తగ్గినాక మళ్ళీ నార్మల్కి వస్తుంది, ఇంకప్పటిదాకా తప్పదండి. ఇంకా మనీ ప్లాంట్ కూడా కట్ చేసి మనీ ప్లాంట్ కూడా ఇంకా పెట్టేస్తున్నామండి. అయితే ఇంకా మెల్లగా రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. నేను ఎక్కువ ఈ మధ్య రెసిపీస్ పోస్ట్ తీయట్లేదు అనమాట. కాకపోతే ఏందనేది ఏం వండాననేది మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. కాకపోతే ఇక నుంచి రెసిపీస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. అయితే ఇంకా మట్టి అంతా శుభ్రంగా వేసుకొని మనీ ప్లాంట్ మొక్క కూడా వేసుకున్నాను. ఇక బాల్కనీలో పెట్టుకున్నానండి. ఇంకా మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి. బాల్కనీ అంతా మొక్కలు తెచ్చుకోవాలి నేను ఎప్పుడూ అనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. చూడాలి ఎన్ని మొక్కలు తెస్తానో ఏమో చూడాలి. ఇంతే అండి, చాలా సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. అయితే
ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, చాలా వరకు అందరు మొక్కలు పెట్టుకుంటారు. ఇదైతే కరెక్ట్ టైం అండి మనం మొక్కలు పెట్టుకోవడానికి. ఎందుకంటే మొక్కలు కొంచెం ఇప్పుడే మనం పెట్టుకుంటే నాటుకుంటాయి అనమాట. ఇంకా మనం సమ్మర్లో అలాంటి టైంలో పెట్టలేము. ఇప్పుడైతే వర్షాలు పడుతుంటాయి కాబట్టి మనకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.